హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ కౌశలం ఎగ్జామ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈరోజు నేను కొన్ని కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఆల్రెడీ యాప్టిట్యూడ్, రీజనింగ్, సైకోమెట్రిక్ రిలేటెడ్ క్వశ్చన్స్, కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్, ఇంకా కొన్ని కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రీవియస్ వీడియోస్లో. ఎవరైనా చూడకపోతే ఒకసారి అయితే ప్రీవియస్ వీడియోస్ చూడండి, మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో ఈరోజు కూడా కొన్ని కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ పార్ట్ అబౌట్ సెలబ్రేటింగ్ ఫెస్టివల్స్? ఫెస్టివల్స్ని సెలబ్రేట్ చేయడంలో నీ యొక్క ఫేవరెట్ పార్ట్ ఏంటి? My favorite part about celebrating festival is spending time with family and friends. సో ఫెస్టివల్ని సెలబ్రేట్ చేయడంలో నా ఫేవరెట్ పార్ట్ వచ్చేసి ఫ్యామిలీ తోటి, ఫ్రెండ్స్ తోటి టైం స్పెండ్ చేయడం అనమాట. ఐ ఎంజాయ్ ఈటింగ్ స్పెషల్ ట్రెడిషనల్ ఫుడ్స్, వేరింగ్ న్యూ క్లోత్స్, డెకరేటింగ్ ద హౌస్. సో ఇంటిని డెకరేట్ చేసి కొత్త బట్టలు వేసుకొని ఏదైతే ఫెస్టివల్ ఉంటుందో ఆ ఫెస్టివల్ రిలేటెడ్ స్పెషల్ ట్రెడిషనల్ ఫుడ్స్ని తింటూ నేను ఎంజాయ్ చేస్తాను అని చెప్పాలి. ఫెస్టివల్స్ బ్రింగ్స్ హ్యాపీనెస్, యూనిటీ అండ్ ఏ ఛాన్స్ టు షేర్ లవ్ అండ్ జాయ్ విత్ ఎవ్రీవన్. ఇలా ఫెస్టివల్స్ రావడం వల్ల అందరూ కలుస్తారు, అంటే చుట్టాలు వస్తారు, ఇంకా హ్యాపీనెస్ని మనం షేర్ చేసుకుంటాం, లవ్ను చూపిస్తూ, అఫెక్షన్ని చూపిస్తూ, ఆ విధంగా అందరూ కలిసి హ్యాపీగా ఉండొచ్చు అనమాట. సో ఈ విధంగా ఆన్సర్ ఇవ్వాలి. My favorite part about celebrating festival is spending time with family and friends. I enjoy eating special traditional foods, wearing new clothes and decorating the house. Festivals bring happiness, unity and a chance to share love and joy with everyone. So ee vidhanga answer ivali. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హౌ డూ యూ అడాప్ట్ టు చేంజ్? ఏదైనా సడన్ చేంజ్ వచ్చినప్పుడు వర్క్ విషయంలో నువ్వు దాన్ని ఎలా అడాప్ట్ అవుతావు, ఎలా తట్టుకుంటావు? I adapt to change by staying positive, being flexible and learning quickly. సో ఏదైనా చేంజ్ వస్తే నేను ఫస్ట్ పాజిటివ్గా ఉండడానికి ట్రై చేస్తాను, పాజిటివ్గా కామ్గా ఉండడానికి ట్రై చేస్తాను, ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు ఫ్లెక్సిబుల్గా ఉంటాను. ఏదైనా చేంజ్ వచ్చి నేను నేర్చుకునేది ఉంటే నేను తొందరగా దాన్ని నేను నేర్చుకుంటాను అని చెప్పాలన్నమాట. I try to understand what's new, adjust my way of working and look at change as a chance to grow. సో ఐ ట్రై టు అండర్స్టాండ్ వాట్స్ న్యూ. కొత్తవి ఏమొచ్చినా నేను వాటిని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాను. అడ్జస్ట్ మై వే ఆఫ్ వర్కింగ్, నా వర్కింగ్ వేని నేను అడ్జస్ట్ చేసుకుంటాను సిచ్యువేషన్కి తగ్గట్టు. అండ్ లుక్ అట్ ఏ చేంజ్ యాజ్ ఎ ఛాన్స్ టు గ్రో. సో ఎలాంటి చేంజ్ వచ్చినా ప్రాబ్లం ఎందుకు వచ్చింది అని అక్కడే ఆగకుండా దాంట్ నుంచి నేను నేర్చుకొని ఇంకా గ్రో అవ్వడానికి ట్రై చేస్తాను అని చెప్పాలి. I also ask for a feedback to improve and support others, so we adapt together. సో నేను ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి ఫీడ్బ్యాక్ని తీసుకుంటాను, వేరే వాళ్ళని సపోర్ట్ చేస్తాను. అలా సపోర్ట్ చేయడం వల్ల అందరూ కూడా కలిసి మంచిగా వర్క్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఆన్సర్ ఇవ్వాలన్నమాట. I adapt to change by staying positive, being flexible and learning quickly. I try to understand what's new, adjust my way of working and look at change as a chance to grow. I also ask for feedback to improve and support others, so we adapt together. Next question, describe festival or holiday that you enjoy celebrating. నువ్వు ఎంజాయ్ చేసే ఒక ఫెస్టివల్ని లేకపోతే హాలిడేని డిస్క్రైబ్ చేయమని అడుగుతున్నారనమాట. సో వన్ ఫెస్టివల్ ఐ ఎంజాయ్ సెలబ్రేటింగ్ ఈ సంక్రాంతి. సంక్రాంతి ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసేటప్పుడు నేను ఎంజాయ్ చేస్తాను, బికాస్ ఇట్ ఈజ్ ఏ హార్వెస్ట్ ఫెస్టివల్. ఎందుకంటే ఆ టైంలో పంటలన్నీ హార్వెస్ట్ అవుతాయి కాబట్టి. పీపుల్ ఫ్లై కలర్ఫుల్ కైట్స్, ఈట్ స్వీట్స్ అండ్ ఎంజాయ్ ట్రెడిషనల్ డిషెస్ లైక్ పొంగల్. సో అందరూ కలర్ఫుల్ కైట్స్ ఎగరేస్తారు, స్వీట్స్ తింటారు, ఇంకా ట్రెడిషనల్ డిష్ లైక్ అంటే సంక్రాంతికి ట్రెడిషనల్ డిష్ అంటే పొంగల్ తయారు చేసుకొని తింటారు. ఫ్యామిలీస్ గ్యాదర్ టుగెదర్, అందరూ ఫ్యామిలీస్ కలుస్తారు. లైట్ బోనఫైర్స్ అంటే భోగి మంటల్ని పెడతారు అండ్ షేర్ హ్యాపీనెస్ని ఆ విధంగా షేర్ చేసుకుంటారు. ద ఫెస్టివల్ బ్రింగ్స్ జాయ్, యూనిటీ, మార్క్స్ ద స్టార్ట్ ఆఫ్ లాంగర్ బ్రైటర్ డేస్. పీపుల్ ఆల్సో డెకరేట్ దేర్ హౌజెస్ విత్ రంగోలీ. సో ఆ విధంగా ఫెస్టివల్ అనేది మనకు ఒక హ్యాపీనెస్ని, జాయ్ని ఇస్తుంది. అండ్ ఆ టైంలో
అందరూ ఇళ్లలో రంగోలీని ముగ్గుల్ని వేస్తారు. కౌస్ అండ్ బుల్లాక్స్ ఆర్ డెకరేటెడ్ అండ్ వర్షిప్డ్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ద సెలబ్రేషన్. కౌస్ని బుల్లాక్స్ని డెకరేట్ చేస్తారు, వాటిని కూడా మనం పూజిస్తాం అన్నమాట. అది ఒక సెలబ్రేషన్లో ఒక పార్ట్ లాగా. సో ఈ విధంగా ఆన్సర్ ఇవ్వాలి. వన్ ఫెస్టివల్ ఐ ఎంజాయ్ సెలబ్రేటింగ్ ఈజ్ సంక్రాంతి బికాస్ ఇట్ ఈజ్ ఏ హార్వెస్ట్ ఫెస్టివల్. People fly colorful kites, eat sweets, and enjoy traditional dishes like pongal. Families gather together, light bonfires, and share happiness. The festival brings joy, unity, and marks the start of longer, brighter days. People also decorate their houses with rangoli. Cows and bullocks are decorated and worshipped as a part of the celebration. నెక్స్ట్ క్వశ్చన్, హౌ డూ యూ రియాక్ట్ టు సడన్ చేంజెస్ అట్ వర్క్లో సడన్ చేంజెస్ వచ్చినప్పుడు దానికి నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? ఐ రియాక్ట్ టు సడన్ చేంజెస్ అట్ వర్క్ బై స్టేయింగ్ కామ్ అండ్ ఫ్లెక్సిబుల్. ఏదైనా సడన్ చేంజ్ వచ్చినప్పుడు నేను కామ్గా ఉండి అండ్ ఫ్లెక్సిబుల్గా ఉండి ఎక్కువ ఫ్రస్ట్రేట్ అవ్వకుండా పాజిటివ్గా కామ్గా ఉంటాను. ఐ ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ద రీజన్ బిహైండ్ ద చేంజ్. ఫస్ట్ నేను అసలు ఆ ప్రాబ్లంకి రీజన్ ఏంటి, ఆ చేంజ్ ఎందుకు వచ్చింది, ఆ చేంజ్ రావడానికి గల రీజన్ ఏంటి అనేది నేను అర్థం చేసుకుంటాను. దెన్ క్విక్లీ అడ్జస్ట్ మై ప్రయారిటీస్. దానికి తగ్గట్టు నేను నా ప్రయారిటీస్ని అడ్జస్ట్ చేసుకుంటాను. ఐ ఫోకస్ ఆన్ ఫైండింగ్ సొల్యూషన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చిందని ఫ్రస్ట్రేట్ అవ్వకుండా దానికి సొల్యూషన్ ఏంటి అనేది నేను ఫైండ్ అవుట్ చేయడానికి ఫోకస్ చేస్తాను. ఆస్క్ ఫర్ క్లారిఫికేషన్ ఇఫ్ నీడెడ్. నాకు అర్థం కాకపోతే వేరే వాళ్ళని అడిగి నేను క్లారిఫై చేసుకుంటాను. అండ్ సపోర్ట్ మై టీమ్ సో వీ కెన్ అడాప్ట్ టుగెదర్. నా టీమ్ని నేను సపోర్ట్ చేస్తాను కాబట్టి మేమందరం కలిసి వర్క్ చేసుకోవచ్చు. ఐ రియాక్ట్ టు సడన్ చేంజెస్ అట్ వర్క్ బై స్టేయింగ్ కామ్ అండ్ ఫ్లెక్సిబుల్. ఐ ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ద రీజన్ బిహైండ్ ద చేంజ్, దెన్ క్విక్లీ అడ్జస్ట్ మై ప్రయారిటీస్. I focus on finding solutions instead of problems, ask for clarification if needed, and support my team so we can adapt together. ఈ విధంగా ఆన్సర్ ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, కెన్ యూ టెల్ మీ అబౌట్ హౌ పీపుల్ సెలబ్రేట్ ఫెస్టివల్స్ ఇన్ యువర్ ఏరియా. మీ ఏరియాలో అందరూ ఫెస్టివల్స్ని ఏ విధంగా సెలబ్రేట్ చేస్తారో ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతారు. సో ఇన్ మై ఏరియా పీపుల్ సెలబ్రేట్ ఫెస్టివల్స్ విత్ గ్రేట్ జాయ్ అండ్ టుగెదర్నెస్. మా ఏరియాలో అందరూ కలిసి మంచి హ్యాపీనెస్ తోటి ఫెస్టివల్స్ని సెలబ్రేట్ చేస్తారు. హోమ్స్ ఆర్ డెకరేటెడ్ విత్ కలర్ఫుల్ రంగోలీ అండ్ లైట్స్. కలర్ఫుల్ ముగ్గులతోటి లైట్స్ తోటి ఇంటిని డెకరేట్ చేస్తారు. ఫ్యామిలీస్ ప్రిపేర్ స్పెషల్ ట్రెడిషనల్ ఫుడ్స్ అండ్ స్వీట్స్ టు షేర్ విత్ రిలేటివ్స్, నేబర్స్. స్పెషల్ ట్రెడిషనల్ ఫుడ్స్ని స్వీట్స్ని తయారు చేసి రిలేటివ్స్ తోటి నేబర్స్ తోటి షేర్ చేసుకుంటారు. పీపుల్ వేర్ న్యూ క్లోత్స్, విజిట్ టెంపుల్స్, టేక్ పార్ట్ ఇన్ ప్రేయర్స్. సో అందరూ కొత్త బట్టలు వేసుకొని టెంపుల్స్ విజిట్ చేసి అండ్ దేవుణ్ణి పూజిస్తారు. మ్యూజిక్, డ్యాన్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఆల్సో బ్రింగ్ ద కమ్యూనిటీ టుగెదర్, మేకింగ్ ఫెస్టివల్స్ లైవ్లీ అండ్ మెమరబుల్. సో మ్యూజిక్, డ్యాన్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇలాంటివన్నీ నిర్వహించి అందరూ కలిసి ఎంజాయ్ చేసి వాటిని ఒక మెమరబుల్ డేగా జరుపుకుంటారు. సో ఈ విధంగా ఆన్సర్ ఇవ్వాలి. ఇన్ మై ఏరియా పీపుల్ సెలబ్రేట్ ఫెస్టివల్స్ విత్ గ్రేట్ జాయ్ అండ్ టుగెదర్నెస్. హోమ్స్ ఆర్ డెకరేటెడ్ విత్ కలర్ఫుల్ రంగోలీ అండ్ లైట్స్. ఫ్యామిలీస్ ప్రిపేర్ స్పెషల్ ట్రెడిషనల్ ఫుడ్స్ అండ్ స్వీట్స్ టు షేర్ విత్ రిలేటివ్స్ అండ్ నేబర్స్. People wear new clothes, visit temples and take part in prayers. Music, dance and cultural programs also bring the community together, making festivals lively and memorable. సో ఈ విధంగా ఆన్సర్ చేయాలి. సో ఈ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్కి మాత్రం ఇంగ్లీష్లోనే ఆన్సర్ ఇవ్వాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.